Okay, children. Good evening, everyone. Good evening. Good evening. Very good evening. Can you see the screen? Screen కనిపిస్తుందా? Okay. Children, we have completed 4 units in mathematics subject. So today we are going to learn 15th unit. So that is halves that look alike. So halves ante sagalu, half ante sagam, HALF, half ante sagam. So half ki plural enti sagalu ante ఈ F ప్లేస్ లో VES వస్తుంది, HALVES. హాఫ్స్ అంటే సగాలు. సో ఆ సగాలు ఎట్లుంటాయంట? దట్ లుక్ అలైక్ అంటే అవి ఒకే విధంగా కనిపిస్తాయంట, అంటే ఒకే విధమైనటువంటి సగాలు అన్నట్టు. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ చూడండి, ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ మనకు ఇక్కడ గివెన్, we can observe. So first one చూడండి, in drawing we use this half concept. In drawing అంటే బొమ్మలు గీయడంలో, చిత్రలేఖనంలో we use this half concept. ఈ సగం కాన్సెప్ట్ అనేది, ఈ సగభాగాలు అనేది ఈ డ్రాయింగ్ చేయడంలో మనం వీటిని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ చూడండి, some examples of things which we can divide into halves. సో కొన్ని మనము రెండు సమాన భాగాలుగా విభజించడానికి ఉన్నటువంటి కొన్ని వస్తువులు కానీ కొన్ని ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి చూడొచ్చు, థింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మూన్ ని మనము రెండు ఈక్వల్ సగాలుగా మనము విభజిస్తాము. సో మూన్ సమాన భాగాలుగా విభజిస్తాము. స్లేట్ కూడా చూడండి మీరు, స్లేట్ కూడా మనం సమాన భాగాలుగా విభజిస్తాము. సో బ్లాక్ బోర్డ్ కూడా సేమ్. సో బ్లాక్ బోర్డ్ ఆల్సో ఈజ్ ఇన్ దిస్ షేప్, ఈ షేప్ లో ఉంటుంది. తర్వాత బ్యాంగిల్. సో బ్యాంగిల్ కూడా మనకు ఇట్ ఈస్ ఆల్సో ఇన్ సర్కిల్ షేప్. సో దీన్ని కూడా మనము 2 హాఫ్స్ గా మనము వి కెన్ డివైడ్. సో ఇది మనకి ఇచ్చినటువంటి కీ పాయింట్స్ లో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సిమ్మెట్రీ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సిమ్మెట్రీ అంటే ఒక లైన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని కానీ ఒక పిక్చర్ ని కానీ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. సో చేస్తే అది మనము సిమ్మెట్రీ అంటాము, సౌస్ట్రామ్ అని చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఏని మనము ఇక్కడ 2 హాఫ్ పార్ట్స్ గా విభజించినాం. సో అండ్ లెఫ్ట్ రైట్. సో ఇవి చూడడానికి ఈక్వల్ ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సో వాటిని మనం ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఒకే దగ్గర మనం అవి అతుక్కుంటాయి అన్నట్టు, సేమ్ ఒకే విధంగా వచ్చేస్తాయి, ఒకదాని పైకి వచ్చేస్తాయి. సో ఏకి 1 ఉంది చూడండి, బికి 1 ఉంది. సో సిని మనం ఈ విధంగా చేస్తాం, డిని ఈ విధంగా చేస్తాం, ఈని ఈ విధంగా. ఎఫ్ కి మనకు లేదు, ఎఫ్ కి చేయలేము. సో జికి చేయలేము. సో హెచ్ కు చూడండి 2 ఉన్నాయి, హెచ్ కు 2 ఉన్నాయి. సో ఐకి కూడా రెండు రకాలుగా చేస్తాం మనం, హారిజంటల్ గా, వర్టికల్ గా, అడ్డంగా నిలువుగా చేస్తాం. సో కేకి హారిజంటల్ గా చేస్తాం, ఎమ్ కి 1 చేస్తాం. సో ఓకి చూడండి, సో మీరు ఇక్కడ అనంతంగా ఇంకా ఇక్కడ ఇచ్చినవే కాకుండా ఇంకా మీరు ఎన్నంటే అన్ని ఇట్లా అనంతంగా, అన్కౌంటబుల్ గా, ఇన్ఫినిట్ గా చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీకి మనకు వర్టికల్ నిలువుగా ఉంది, యూకి కూడా నిలువుగా ఉంది, వికి నిలువుగా ఉంది, ఈక్వల్ చేయొచ్చు మనం. సో డబ్ల్యూకి వర్టికల్ గా ఉంది, చూడండి వర్టికల్ గా ఉంది, తర్వాత హారిజంటల్ గా ఉంది, అడ్డం నిలువు 2 ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెట్ లో ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ ఎఫ్ లేదు, జి లేదు, హెచ్ వచ్చింది, ఐ వచ్చింది, తర్వాత జే, కే ఉంది, తర్వాత ఎల్, తర్వాత ఎం ఉంది, తర్వాత ఎన్, ఓ ఉంది, తర్వాత పి, తర్వాత క్యూ లేదు, ఆర్ లేదు, ఎస్ లేదు, టి ఉంది, యు ఉంది, డబ్ల్యూ ఉంది, ఎక్స్ ఉంది, వై లేదు, జెడ్ లేదు. సో చూడండి మొత్తం మనకు సిమెట్రీ లైన్ లేనివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అట్లే చూడండి ఒకే సిమెట్రీ లైన్ ఉన్నాయి.
ఒక్క సిమెట్రీ లైన్ ఉన్నది, కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి. ఒకటే ఉండాలి. 1 2 3 4 5 నెక్స్ట్ 6 7 8 9 10 11 ఉన్నాయి. 1 సిమెట్రీ లైన్ ఉన్నాయి కూడా 11 ఉన్నాయి. లేనివి 11 ఉన్నాయి, 1 సిమెట్రీ లైన్ ఉన్నాయి 11 ఉన్నాయి. తర్వాత 2 ఉన్నాయి చూడండి, 2 సిమెట్రీ లైన్ ఉన్నాయి చూడండి. 1 2 3 ఉన్నాయి. ఇవి మనకు 3 ఉన్నాయి. తర్వాత మల్టిపుల్ ఉన్నాయి చూడండి, ఒక మాత్రం మల్టిపుల్ ఉన్నాయి. మొత్తం చూడండి 11 11 22 ప్లస్ 3 25 ప్లస్ 1 26. సో ఈ విధంగా మనకు సిమెట్రీ లైన్ అనేది మనము డ్రా చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు వాటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, following can be divided into 2 equal parts. వాటిలో దేన్ని మనము డివైడ్ చేస్తాము? రెండు భాగాలుగా డివైడ్ చేస్తాము. ఆప్షన్స్ లో ఏ దాన్ని మనము రెండు సమాన భాగాలుగా విభజిస్తాము? ఎం పి జెడ్ నన్ను. రెండు సమాన భాగాలుగా ఎమ్ముని విభజిస్తాం మనం ఈ విధంగా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The adjacent figure can be divided into 2 equal parts in dash ways. ఎన్ని రకాలుగా ఈ పక్కన ఉన్నటువంటి పటాన్ని, అంటే ఇది రెక్టాంగిల్ కదా, దీన్ని ఎన్ని రకాలుగా మనము సమాన భాగాలుగా చేస్తాము? హౌ మెనీ వేస్ we can divide it into 2 equal parts. ఎన్ని రకాలుగా చేస్తాం చూడండి. హారిజాంటల్ గా, వర్టికల్ గా చేస్తాము, హారిజాంటల్ గా చేస్తాము. 2 వేస్ లో చేస్తాము. సో ఇది ఈక్వల్ ఉండదు. సో ఇది మీకు ఇది ఈక్వల్ ఉండదు. సో ఇది ఈ రెండు ఈక్వల్ కావు. సో ఈ రెండింటిని చూడడానికి సమానంగా ఉంటాయి, కానీ మనం ఒకే దగ్గర వాటిని ఉంచలేము. సేమ్ వాటి పక్క పక్కన పెట్టి చూడండి, అవి ఈక్వల్ ఉండవు. రెండు మనం మడిస్తే అవి సమానం ఉండాలి. సో అట్లా ఉండవు. సో ఉండవు కాబట్టి దీనికి ఎన్ని ఉంటాయి? రెక్టాంగిల్ కి 2 ఉంటాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, డివైడ్ హాఫ్ సర్కిల్ ఇన్ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ హాఫ్ సర్కిల్ ని 2 సమాన భాగాలుగా ఏది చెప్పండి? ఏనా, బీనా, సీనా, డీనా? yes, A is the right answer. Yes. Next one చూడండి, number of symmetry lines of square is. స్క్వేర్ కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? స్క్వేర్ కి ఇది స్క్వేర్. 4 ఉంటాయి సార్. వర్టికల్, తర్వాత ఇట్లా డయాగోనల్ కూడా వస్తది. ఈ విధంగా కూడా వస్తాయి. అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి మనకు? 1 2 3 4. 4 కాబట్టి C is the right answer. Option C is the right answer. Next fifth one చూడండి, number of symmetry lines of rectangle. సో రెక్టాంగిల్ ఇంత ముందే చూసినాం మనం. సో రెక్టాంగిల్ ఇదే కదా. సో ఇదే మనకు రెక్టాంగిల్ అవుతుంది. సో రెక్టాంగిల్ హౌ మెనీ వేస్ we can divide it into 2 halves? 2 ఉంటది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a circle has of symmetry. సర్కిల్ కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి?
ఫోర్ సార్ సర్కిల్ ఉంది కదా ఇది, దిస్ ఈజ్ సర్కిల్. ఇగో మనము ఇన్ఫినిటీగా చేయొచ్చు. ఎన్ని అంటే అన్ని ఇన్ఫినిటీగా చేయొచ్చు. ఇన్ఫినిటీ అంటే అనంతంగా. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూడండి. నంబర్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ ఇస్. ఇచ్చినటువంటి ట్రయాంగిల్ కి ఎన్ని మనము సిమెట్రీ లైన్స్ గీయగలుగుతాము? ఎన్ని గీయగలుగుతాము? yes 1 2 3. so option D is the right answer. so next చూడండి 8th one. number of lines letter H కి ఎన్ని ఉంటాయి సిమెట్రీ లైన్స్? హారిజాంటల్ vertical. the right answer. next one చూడండి. number of lines symmetry for letter T ఎన్ని ఉంటాయి? one only. has one symmetry line. ఒకటే ఉంటది, ఇట్లా వర్టికల్ గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్. లెటర్ బి హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఎన్ని ఉంటాయి? yes b has one only. చెప్పు. 7th one. డాష్ లైన్ సిమెట్రీ. W కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటవి? one only. చెప్పు. అడుగు లోకేష్ చెప్పు. గుడ్ ఈవినింగ్ వినండి, క్లాస్ వినండి. నెక్స్ట్ చూడండి. వి హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. వీక్ ఎన్ని ఉంటాయి? one only. B is the right answer. Next 13th. Square has dash lines of symmetry. Square ఎన్ని ఉంటాయి? 4 ఇచ్చిరా ఇక్కడ. 4 is not in options. 4 options కాబట్టి none of these. చెప్పు నాన్న, ఏందో అడుగు. ఏం చెప్తలేవు, ఏంది? యూ హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. యూ కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? one only. This is the right answer. Next 15th one. Number of line symmetry of circle is. Circle ఉంది కదా, సర్కిల్ కి ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్, అనంతంగా ఉంటాయి. నెక్స్ట్ అండి లీఫ్. ఇది లీఫ్ హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఆకుకి ఎన్ని ఉంటాయి? one only. Option D is the right answer. Next 17th.
Caesar has dash lines of symmetry. Caesar కత్తెర ఉంటది కదా, కత్తెర మీకు తెలుసు కదా. కత్తెరకి ఎన్ని ఉంటాయి? వన్ ఓన్లీ. వర్టికల్ గా ఉంటది. ఏ 18th చూడండి. కైట్ హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? ఎస్ వన్ ఓన్లీ. సి సిమెట్రీ లైన్ అంటే సౌష్ఠవ రేఖ అంటాం తెలుగులో, దాన్ని సౌష్ఠవ రేఖ అని చెప్తాం అన్నట్టు. చెప్పు. నెక్స్ట్ 19th. He has dash lines of symmetry. Yes one only horizontal line, one only. This is the right answer. Next 20. 8 has dash lines of symmetry. 8 కి ఎన్ని ఉంటాయి? వర్టికల్ ఉంటాయి. రైట్ ఆన్సర్. స్కెలెన్ ట్రయాంగిల్ హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజం. ఇది ఇట్లా 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 అంటే ఒకటి అంటే 3 వేరు వేరు ఉంటాయి కొలతలు. 3 కొలతలు వేరు వేరు ఉంటవి. మూడు కొలతలు వేరు వేరుగా ఉంటాయి. సో దీనికి ఎన్ని ఉంటాయి అంటే, దీనికి వేరు వేరుగా ఉన్న వాటికి గీయలేం, మనము సమానంగా గీయలేము, సమానంగా వీటికి గీయలేము. సో ఇవి కరెక్ట్ ఈక్వల్ లేవు. సో ఇట్లా గీసినా కూడా ఈక్వల్ గా లేవు కాబట్టి వీటికి సమ్మిటరీ లైన్స్ ఉండవు. అంటే డి 0 అన్నట్టు. 0. 22nd. He has dash lines of symmetry. K కి ఎన్ని లైన్స్ ఉంటాయి సిమెట్రీ లైన్స్? One only. Yes one only. A is the right answer. Yes. బ్లాక్ బోర్డ్ అంటే అది స్క్వేర్ లో ఉందంట. బ్లాక్ బోర్డు స్క్వేర్ షేప్ లో ఉందంట. హ్యాస్ డాష్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. బ్లాక్ బోర్డు స్క్వేర్ షేప్ లో ఉన్నట్టు దానికి ఎన్ని ఉంటాయి? బ్లాక్ స్క్వేర్ షేప్ లో ఉండాలి. ఇంతకుముందు చెప్పిన నేను ఆల్రెడీ. హారిజాంటల్, వర్టికల్, డయాగోనల్ 2. 4. A is the right answer. This figure has dash lines of symmetry. దీనికి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? 4. One only. 2. ఒకటి మాత్రమే ఉంటాయి. ఒకటే ఉంటది. చూడండి ఇట్లా మాత్రమే 2 సగాలు ఉంటాయి. యువతల వైపు సగము, యువతల వైపు మిగతా ఇంకా అదర్ వేస్ లో మనము దాన్ని డివైడ్ చేయలేము. సో కాబట్టి 1 only. B is the right answer. 25. 3 has dash lines of symmetry. 3 కి ఎన్ని సిమెట్రీ ఉంటాయి? 1 only. B. 26. In English alphabet, the number of letters that have only one line of symmetry is. English alphabet లో ఏ లెటర్స్ ఒక సిమెట్రీ లైన్ మాత్రమే కలిగి ఉంటాయి? ఇంతకుముందు మనం చూసాం. ఎన్ని ఉంటాయి? ఇగో 11 ఉంటాయని చెప్పుకున్నాం కదా. 11 మాత్రమే 1 ఉంటాయి. 11 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. సింగిల్ వన్ లైన్. A is the right answer.
27. Number of line symmetry for letter O. O కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? ఎన్ని ఎంత ఉంటుంది సంఖ్య? అన్కౌంటబుల్. లెక్కించలేము. చూడండి ఇది ఓ కదా, ఓకు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా మీరు అనంతంగా గీయొచ్చు, ఇన్ఫినిటీ గీయొచ్చు. కాబట్టి అన్కౌంటబుల్, లెక్కించలేము, లెక్కించలేనని ఉంటాయి. Yes, D is the right answer. Next one is 28th. Following diagram అంటే చిత్రం. కింద ఇచ్చినటువంటి ఏ చిత్రము helps to find line symmetry by adding one box to the figure. కింద ఇచ్చినటువంటి ఫిగర్స్ లో ఏ ఫిగర్ కి ఒక బాక్స్, ఒక డబ్బా యాడ్ చేస్తే, ఒక డబ్బా చేర్చితే ఏ ఫిగరు మరి సిమెట్రీ లైన్ గీయొచ్చు. సిమెట్రీ లైన్ మనం చేయొచ్చు. ఏది యాడ్ చేసి గీయొచ్చు? ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంకొక బాక్స్ యాడ్ చేస్తే సో ఇట్లా మనము దీన్ని సిమెట్రీ లైన్ గీయొచ్చు. రెండు ఈక్వల్ గా మనకు ఉండాలి. ఇట్లయినా చేయొచ్చు, లేదంటే ఇడైనా యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెడితే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసి దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెడితే రివర్స్ లా సరిపోతుంది. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. Don't sing, listen. Number of line symmetry for a rectangle is, rectangle ki enni symmetry lines? 2 only. D is the right answer. Yes. 30th question. 1/2 plus 1/2 plus 1/2 20 times. 1/2 అంటే half కదా, 20 times half లంట. 1/2 1/2 1/2 20 times. 20 హాఫ్లు ఏమైతాయి? 10 కాదు, 12 2 సగాలు అయితే 1 అవుతుంది. అలాంటి 20 హాఫ్స్ 1 అవుతుంది, అదే 10 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 31. Which of the following triangle is more symmetric? కింద ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్ లో ఏ ట్రయాంగిల్ ఎక్కువ సిమెట్రీ లైన్స్ కలిగి ఉంటది? అవును, సి ఎక్కువ కలిగి ఉంటది. చూడండి, డి కి ఓన్లీ 1 వస్తుంది, డి కి 1 వస్తుంది, బి కి 1 వస్తుంది, ఏ కి అసలు రానే రాదు. చూడండి 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తాయి. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఫర్ లెటర్ ఎక్స్, ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? హారిజాంటల్, వర్టికల్ 2. The figure boat has dash lines of symmetry. 3. One only. 1 మాత్రమే వస్తది. Number of lines symmetry for the following figure is. సో దీనికి ఎన్ని ఉంటవి? కౌంట్ చేయండి మీరు. 1 2
3 4 D sir. D. 4 వచ్చినాయి కదా. తర్వాత చూడండి 12 D. 5 6 6 7 8 12. చూడండి మీరు మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో 1 2 3 4. సో ఇవి 4 వచ్చినాయి. తర్వాత చూడండి తర్వాత ఎన్ని వస్తాయి? D sir. ఎన్ని ఉన్నాయో అన్ని ఆపోజిట్ వస్తాయి. అంటే ఇక్కడ 2 12 sir. 4 5 6 7 8. సో 8 ఉన్నాయి కదా. సో 8 ఉంటే ఇవి కూడా మీరు ఇక్కడ కూడా ప్రతి దాన్ని యాడ్ చేయాలి. 1 2 12 sir. 3 12 sir. ఇవి కూడా 4 వచ్చినాయి. సో ఇంకేమైనా పాసిబుల్ అయితే చూడండి. ఇంకేమైనా పాసిబుల్ అవుతుందా? సో 8 పాసిబుల్ అవుతుంది. ఇంకా ఎట్లా పాసిబుల్ అయితే చూడండి. మీరు ఆన్సర్ చూసి ఎప్పుడు కాదు, ఏ విధంగా అవుతుందో చెప్పండి. ఎట్లా అవుతుందో చెప్పండి. 12 ఇప్పుడు మనం ఇవి ఇక్కడ గీసినాం, ఇట్లా గీసినాం. హారిజాంటల్ వెర్టికల్ ఇవన్నీ వచ్చేసినాయి. 4 వచ్చేసినాయి. ఓకే ఫైన్. చేసినాం మళ్ళీ ఆపోజిట్ గీసినాం. ఒకసారి వచ్చినాయి 1 2 3 ఇవి కూడా 4 వచ్చినాయి. 4 4 8 వచ్చినాయి. ఇంకా ఏ విధంగా పాసిబుల్ అవుతుందా? 12D. మీరు 12D ఆన్సర్ డి ఉంది కానీ పాసిబుల్ ఎట్లా అవుతుందో చూడండి. ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో నెక్స్ట్ ఇట్లా గీసినాం 1 3 4 8 ఉన్నాయి. ఇంకా ఎట్లా పాసిబుల్ అవుతుంది చూడండి. 10 sir. సో చూద్దాం. 8 ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్ లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎన్ని రకాలుగా పాసిబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇంటి దగ్గర మీరు ట్రై చేయండి. చూద్దాం. రేపు ఒకసారి గెస్ చేసి చూద్దాము. ప్రజెంట్ అయితే 35 చూడండి. ఫర్ అన్ ఎలిప్స్ ద సిమెట్రీ. ఎలిప్స్ అంటే కోడిగుడ్డ ఆకారం. కోడిగుడ్డ ఆకారం దీనికి ఎన్ని ఎలిప్సెస్ ఉంటాయి? ఎలిప్సెస్ కి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయి? Only D. Yes, D is the right answer. Question చూడండి. Which of the following figure has 3 lines of symmetry? కింది వాటిలో దేనికి 3 లైన్స్ ఉంటాయి? సిమెట్రీ లైన్స్. A sir, A3A. A is the right answer. Yes, A is the right answer. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి క్లాసు. అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఈ రోజు మొత్తం కూడా క్లాస్ రికార్డ్ అయింది. మళ్ళొకసారి కూడా మీరు వినొచ్చు. సో మీరు వాట్సాప్ గ్రూప్ లో దాన్ని నేను షేర్ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు మళ్ళొకసారి క్లాస్ ని వినొచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిరా? మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయని వాళ్ళు వచ్చిరా? మార్నింగ్ ఇంట్రడ్యూస్ కాని వాళ్ళు వచ్చిన సార్. నేను ఎవరు? నువ్వు లోకల్యాణ్ చెంచడి.
మార్నింగ్ నుంచే ఎప్పటి వరకు అయిపోతుంది సార్? చేసుకో నువ్వు. ఓకే సార్. Where are you from? ఏ ఊరు, ఏం పేరు, ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా? మండలం బిజినపల్లి సార్. మ్మ్. జిల్లా నగర్ కర్నూల్. ఊరు లింగసానిపల్లి. ఓకే ఓకే. సార్ వినాయక్ నగర్. సార్ ఓకే నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? సార్ కిరణందన్. రంజిత రెడ్డి. సార్ అఖిలందన్ గ్రూప్ ఇంటలేరు సార్. Where are you from? విలేజ్, మీ మండలు, డిస్ట్రిక్ట్ చెప్పండి. సార్ అఖిలందన్ గ్రూప్ నిజామాబాద్ వినాయక్ నగర్. సార్ నా పేరు నిజామాబాద్ వినాయక్ చదవదు నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ వినాయక్ నగర్. చంద్రశేఖర్ ఆజాద్. సార్ అఖిలందన్ గ్రూప్ ఉన్నాయి ఇంటర్నెట్ సార్. Hey, listen. Chandrasekhar Azad. Introduce yourself. చేసుకో. మీ విలేజ్, మీ మండలు, మీ డిస్ట్రిక్ట్ చెప్పు. ఏ మిగతా వాళ్ళంతా సైలెంట్ గా ఉండండి. అఖిరానందన్ మాట్లాడు. అఖిరానందన్ ఎక్కడ నుండి, ఏ ఊరు మీది? కొత్తపల్లి. ఏ మండలం? మంచిర్యాల డిస్ట్రిక్ట్. లీనా. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. నెక్స్ట్ పవన్. పవన్ పవన్ ఎలా పవన్ నుండి పవన్ నువ్వే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. అన్మ్యూట్ చేసుకో. ఏ డిస్ట్రిక్ట్ పవన్? కొల్లాపూర్ సార్. కొల్లాపూర్. ఓకే ఓకే ఫైన్.
నెక్స్ట్ ఇంకెవరైనా ఎనీవన్ ఎల్స్ మీకు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు? ఏం పేరు? అనుగ్రహ. అనుగ్రహ మేత్రి అనుగ్రహ అని ఉంది. ఓకే, ఇంట్రడ్యూస్ చేసుకో. ఎక్కడి నుండి? ఏ మండల్, ఏ డిస్ట్రిక్ట్? ఏ డిస్ట్రిక్ట్? మహబూబ్ నగరా? నిజామాబాద్ వినాయక్ నగర్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? అందరు అయిపోయిరా? ఉన్నారా? ఎవరు? నీ పేరు చెప్పు. రజితనా? రంజితారెడ్డి. డిస్ట్రిక్ట్ ఎక్కడి నుండి? డిస్ట్రిక్ట్ ఏది? ఏ డిస్ట్రిక్ట్? మండలం చెప్పు. మండలం డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ మన డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కదా? అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అయిపోయింది.